ఏపీలో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా? రావాలండి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పటికే జనాలకి ఒక 80% తెలిసింది. మిగతా 20-30% ఓటింగ్ అంటున్నారు కదండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అందరికి జ్ఞానోదయం అయితేనే కానీ ఇది కలికాలం కదండి. ఇది ఎవరికైతే మంచోడు ఎరు బాబు ఇలాగే వెళ్ళకరా, ఇది దారి బాగోదంటే నేను ఇలాగే వెళ్తానంటాడు. ఇప్పుడు ఇది మంచోడు కాదరా బాబు, మనకి మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళకి ఓటేయమంటే ఎవడన్నా వేస్తాడండి? వేయరు. కలికాలం కాబట్టి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళే పాలిస్తారని ఆనాటి మహాభారతం నుంచి ఈనాటి ఇప్పటి వరకు జనాలు చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే జరుగుతుంది. అలాగే వస్తే అదే గతి పడుతుంది వాళ్ళకి, ఆ రాష్ట్రం అంతా. ఏపీలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. మళ్ళీ ఆయన తిరిగి పోటీలో నిలవబోతున్నారు. సో ఆయన ప్రభావం ఉంటుందా ఏపీలో? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓటింగ్ ఉంది కదండి. పవన్ కళ్యాణ్ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఆయనకుండే ఓటింగ్ ఆయనకుంది, టీడీపీకి ఉండే ఓటింగ్ టీడీపీకి ఉంది, ప్లస్ న్యూట్రల్ ఓటింగ్ ఉంటుంది కదా, అటు ఇటు కాని ఓట్ల వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారండి, ఎవరు ఇప్పుడు మీరు బాగా పనిచేస్తే మీ తరఫున ఓటేస్తారు, నేను బాగా పనిచేస్తే నా తరఫున. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 151 సీట్లు ఇచ్చారండి. అందరూ ఇతను ఏదో చేసేస్తారని చేసాడు. ఆయన ఏదేదో చేసేసాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఇంకా అధోగతి పాలైపోయి ఇప్పుడు అందరూ డిసైడ్ అయిపోయారండి. అందుకే పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్న కారణం కూడా అదే. రోజు చెప్తున్నారు కదా టీవీలోనండి, మా పొత్తు మీ అందరికీ తెలిసిందే, ఇది మేమిద్దరం పెట్టుకున్న పొత్తు కాదు, ఇది జనాలు అంగీకరించి జనాల్లోంచి వచ్చిన సమీకరణ చేసి పెట్టిన పొత్తు. సో మీరు దీన్ని ఆశీర్వదించి గెలిపించండి అంటున్నారు. జనం కూడా అలాగే ఉన్నారు. డెఫినెట్గా సర్వేలు కూడా అవే చెప్తున్నాయండి. 100% ఆ 2 కూటములు వస్తాయండి. టీడీపీ జనసేన పొత్తు ఏర్పరచుకుని కూటమిగా ఏర్పడి పోటీలో నిలవబోతున్నాయి. లాభమా నష్టమా ఇద్దరికీ లాభమేనండి. లాస్ట్ ఎలక్షన్లో ఈడీకి వెళ్ళారు, ఏమైందండి? వాళ్ళకి బాగానే ఉంటారు. వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోయినా ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకపోయినా ఏం కాదు, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉంటారు, ఈయన సినిమాలు చేసుకుంటారు, ఆయన రిటైర్డ్ అయ్యి హ్యాపీగా కృష్ణారాం అనుకుంటారు. బట్ జనం సఫర్ అయిపోతున్నారు, పబ్లిక్ రైతులు సఫర్ అయిపోతున్నారు, ఎంప్లాయీస్ గిరగిర తిప్పి సొక్కలో ఓట్లు వేశారు. మొన్న ఏమైంది ఇప్పుడండి? ఎంప్లాయీస్ ఏమంటున్నారు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారండి. అలాగే ఆశా వర్కర్లు కానీ ఇంకా చాలామంది రైతులు ఎంత సఫర్ అవుతున్నారండి. రైతులు, నేను రైతు బిడ్డనే, మాది రావులపాలెం దగ్గర ఒక విలేజ్ అండి. ఎంత నరకం అనిపిస్తున్నారు రైతులైతే. కరెంట్ లేదు, వాటర్ లేదు, పండించిన పంట కొనుక్కోమంటే కొనుక్కోరు, వచ్చి కొనుక్కున్న డబ్బులు ఇవ్వరు, ఆ డబ్బులు ఎత్తే ఎన్ని నెలలకు వస్తుందో తెలీదు, దానికి వడ్డీలు. ఈ పని వాళ్ళు ఇవన్నీ సఫర్ అయిపోయి మొత్తం అందరూ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారండి. ఇంకా చెప్పేది ఏమన్నా, ఓటు కంపల్సరీ సైకిలు జనసేన, ఇంకా సెకండ్ థాటే లేదండి. ఏపీలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో? ఎన్ని సీట్లు వస్తాయంటే మనం ఏం చెప్తామంటే, దుష్టులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ సీటు వస్తూ ఉంటుంది. దుష్టులు దుర్మార్గులు చెప్పారు కదా మహాభారతంలో, ఇది కలికాలం అని. ఆ కలికాలంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తూ ఉంటారండి, తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా పోతూ ఉంటారు. దుష్టుల్ని సంహరించడానికి భగవద్గీతలో కృష్ణుడు మాట చెప్పాడు, మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడైతే బాగా అన్యాయం అధర్మం బాగా పెరిగిపోయిందో అక్కడ నేను దాన్ని సమూలంగా నాశనం చేయడానికి నేను అవతారం ఎత్తానని కృష్ణ భగవానుడు ఆ రోజు చెప్పాడు. అందరికీ గుర్తుండి ఉంటుంది అది. అలాగే ఆ కృష్ణ భగవానుడే వీళ్ళిద్దరిని పంపారు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ మనవాడిని. వాళ్ళ ద్వారా ఆయన దేవుడు ఎవరికి డైరెక్ట్గా రాడండి, ఎవరి ద్వారానూ పంపుతాడు. వీళ్ళ ద్వారా ఇప్పుడు పంపిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? బాగుందనుకుంటున్నారా, లేదంటే రోడ్లు బాగా డెవలప్ అయ్యాయని భావిస్తున్నారా? ఎలా ఉందండి, డెలివరీ వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంది, ఎందుకంటే రోడ్లు అంటే వెళ్తుంటే డెలివరీలు అయిపోతున్నాయి కదా, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు తప్పుతున్నాయండి. ఎంత దారుణంగా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత వర్స్ట్ అండి. ఆ రోడ్లు అంటారు అటని చెప్పండి. ఇలా మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అన్నట్టు ఇలా పాలు పోతుంటే మళ్ళీ ఏరేసుకోవచ్చు, మన పాలు ఇలా గిన్నె పెట్టి ఇలా తీసేసుకోవచ్చు, పాలు కానీ నీళ్ళు కానీ ఏమైనా తీసేసుకోవచ్చు అండి. అంత చండాలం కింద ఉన్నాయి రోడ్లు. వాటిని రోడ్లు అంటారండి ఏమన్నా. మామూలుగా ఇంతకుముందు పూర్వకాలం మన చిన్నప్పుడు ఉండి చూసారా, రహదారులు లేని టైంలో అప్పుడు కూడా నయం ఆ మట్టి రోడ్లు కదా, అంత మెత్తగా అందంగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా అంతకన్నా చండాలంగా ఉన్నాయండి. ఏపీలో రీసెంట్గా షర్మిల ఎంట్రీ ఇచ్చింది. సో సొంత అన్నయ్యకు ఓటు వేయొద్దని ఆయనపై విమర్శలు చేస్తుంది. దీన్ని ఎలా భావించవచ్చు? అది వాళ్ళ ఫ్యామిలీ సమస్య అండి. మనకి ఫ్యామిలీల గురించి మనకు అనవసరమైన మ్యాటరు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అభివృద్ధి ఉందా లేదా, రైతు అనేవాడు బాగుంటున్నాడు లేదా, కరెంటు బాగుందా లేదా, ఉద్యోగస్తులు బాగున్నారా లేదా, ఎంప్లాయీస్ బాగున్నారా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, లేదంటే కొత్త పరిశ్రమలు వస్తున్నాయా లేదా, ఇది కావాలండి. ఇది తెచ్చేవాళ్ళు ఎవరు? మనకి ఎవరైనా ట్రాక్ రికార్డ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయనే కదా ఇవన్నీ తెచ్చిందండి.
సో ఆటోమేటిక్గా ఎవరైనా సరే డెవలప్మెంట్ కోరుకునేవాడు ఎవరైనా సరే ఆటోమేటిక్గా జనసేన చంద్రబాబు నాయుడు గారికి మొగ్గు చూపుతాడండి. ఇప్పుడు మనకి మీరు వచ్చినా ఎవరు వచ్చినా మనకి ఏమీ పర్లేదు, బట్ జనాలు బాగుండాలి, ఇతను వస్తాడు ఇతను రాడు, ఇతను వస్తాడు ఇతను రాడు అనుకుంటాం కాదండి. ఎవరు డెవలప్ చేస్తాడు, షర్మిల డెవలప్ చేస్తే షర్మిలకి వేస్తారండి ఆటోమేటిక్గా, తప్పేం లేదండి. మనకి డెవలప్మెంట్ కావాలి. షర్మిల గారు కూడా వస్తాం కూడా న్యాయమే, ఆవిడ పార్టీ పెట్టుకుంటాం కాంగ్రెస్లోకి వెళ్తాం కూడా ధర్మమేనండి. ఆవిడ వెర్షన్లో ఆవిడ పోరాడుతున్నారు, ఎవరి వెర్షన్లో వాళ్ళు పోరాడుతున్నారు. బట్ ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ మొగ్గు చూపుతారు జనం అండి. షర్మిల ఏపీకి రాకతో ఏ పార్టీకి నష్టం కలుగుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి నష్టం వాటిల్తుంది అనుకుంటున్నారా, లేదంటే టీడీపీకే నష్టం వాటిల్తుంది అనుకుంటున్నారా? మీరు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే వైసీపీ అనే పార్టీ లేదండి. వైసీపీ అనే పార్టీ పుట్టిందే కాంగ్రెస్లోంచి, అందరికీ తెలిసిన విషయం అదే, పబ్లిక్ సీక్రెట్ కూడా కదా, పబ్లిక్ తెలిసిందేనండి. అందులోంచి వచ్చిందే వైసీపీ పార్టీ అండి. ఆ వైసీపీలోకి ఎవరు వచ్చారండి? అంతా కాంగ్రెస్ వాళ్ళే, వేరే పార్టీ నుంచి ఎవరిని వెళ్ళారండి? ఎవరు లేరు కదా. అలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు మ్యాక్సిమం ఓటింగ్ అంతా కాంగ్రెస్కి వెళ్తుందేమో కానీ వేరే దానికి ఏమీ రాదండి. దానివల్ల ఏమీ అంత ఇంపాక్ట్ ఉందని నా ఫీలింగ్ అండి. అదండి. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏ ప్రత్యేక హోదా మాటే ఎత్తడం లేదని టీడీపీ నేతలు ప్రజలు కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? ప్రత్యేక హోదా రాలేదని ఎవరన్నారండి? స్పెషల్ స్టేటస్ వచ్చింది బాటిల్, ప్రత్యేక హోదా వచ్చింది, ఇవన్నీ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాపీగా క్వార్టర్ తాగుతున్నాడు, ప్రత్యేక హోదాతో ఎంజాయ్ చేస్తున్నారు. అదే ప్రత్యేక హోదా. అంతకుమించి ఆయన చెప్పింది కరెక్టే, ఇచ్చింది కరెక్టే, మనం మధ్యలో అర్థం చేసిన వాళ్ళదే మిస్టేక్ కదండి. ఆయన కరెక్ట్గానే చెప్పాడు, కరెక్ట్గానే ఇచ్చాడు కూడా. వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు చెప్పలేము కానండి, 100% టీడీపీ జనసేన అయితే గ్యారంటీ, అందులో సెకండ్ థాట్ లేదు. 100% టీడీపీ జనసేన వస్తారు. సీట్లు నాకు తెలిసి అది రివర్స్ అవుద్ది అనుకుంటున్నాను. 150 అని చూసారా, అది 150 ఇటు అవ్వచ్చు, 23 అవుట్ అవ్వచ్చు అని నా ఫీలింగ్ అండి. టీడీపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి వెళ్తున్నాయి. అయితే జనసేన పార్టీకి చాలా తక్కువ సీట్లు ఇచ్చారు అని చెప్పేసి జనసేన పార్టీ నేతలు ఆ కార్యకర్తలు కూడా చాలా ఆందోళనతో ఆగ్రహంగా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? జనసేన వాళ్ళు ఎక్కడ ఆందోళన అలాంటివి ఏమీ లేవండి. ఇవన్నీ మధ్యవర్తులు సృష్టించిన రగడి ఇదంతా, వైసీపీ ఆడుతున్న డ్రామా ఇదండి. పవన్ కళ్యాణ్ గారికి తెలియదండి, ఆయన పాపం మొన్న కూడా ఆయన స్థలాలు అవి అమ్ముకుని పార్టీ నడుపుతున్నాడు. ఆయనకి తెలీదా ఎన్ని సీట్లు తీసుకోవాలి, మన ఎంత బలం ఉందో ఆయన క్లియర్గా చెప్పాడు. మనకి పోలింగ్ బూత్లు ప్రతి ఊళ్ళో పోలింగ్ బూతుల్లో ఉంటుంది, అది ఉందా అని అడిగాడు ఆయన. ప్రతి ఊళ్ళో ఉందండి. ఆయన కరెక్ట్గానే ఆయన చాలా కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఏమీ తక్కువ తీసుకోలేదు, ఆయనకి ఎంత అవసరమని అన్నీ తీసుకున్నాడు. ఎక్కువ తీసుకున్నా నష్టమేనండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసుకుని అక్కడ సరిగ్గా న్యాయం చేయలేదు అనుకోండి, మళ్ళీ ఆ సీటు పట్టుకెళ్ళి బంగారు ప్లేట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు అవుద్ది. అవన్నీ ఆలోచించే వాళ్ళు 190 ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఏమీ తెలివి తక్కువలు కాదు, ఎవరో తెలివి తక్కువలు కాదండి, ఓటర్ తెలివి తక్కువలు కాదు, పొలిటికల్ లీడర్ తెలివి తక్కువలు కాదండి. పవన్ కళ్యాణ్ రీసెంట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖర్చుకి ఇవన్నిటికి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమని. సో ఆ డబ్బు సంపాదించడం కోసం తన సొంత ఇల్లులు కూడా అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన ప్రకటించారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? కరెక్టేనండి, అది మొన్న కూడా ఆయన సైట్ అమ్ముకున్నారు కదండి, పేపర్లో వచ్చింది. ఆయన ఏదో రాజకీయాలు ఏదో దోసేసుకున్నా, స్వార్థంతో లాగేసుకున్నా ఇలా ఏం చేయట్లేదండి. ఆయన సొంత ఆస్తులు అమ్ముకుని చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని ఆయన కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేస్తున్నాడండి. కరెక్టే, అదని 100% కరెక్టేనండి. అది ఆయన సొంతంగా ఆయన సొంత డబ్బులతోటే రాజకీయం చేస్తున్నాడు. బట్ ప్రజలు అర్థం చేసుకోలేదండి, ఆయన ఎంత కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంత డెవలప్ చేశారు, ఇంత రాజకీయ అనుభవజ్ఞులైనా వీళ్ళకి మనం ఓట్లు వేయాలని ప్రజలకి అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి. జనసేన కేటాయించిన సీట్లలో ఎన్ని స్థానాల్లో వాళ్ళు విజయం సాధిస్తారనుకుంటున్నారు? జనసేన డెఫినెట్గా 24, 3 ఏమో పార్లమెంట్ ఇచ్చారు కదండి వాళ్ళకి. డెఫినెట్గా నాకు తెలిసి మ్యాక్సిమం నేను 20 సీట్స్ 100% గెలుస్తుంది అనుకుంటున్నాను. జనసేన 3 ఎంపీలు గెలుస్తారు అనుకుంటున్నాను. టీడీపీ మిగతా పోటీ చేస్తుంది కదండి, 150+ ఎంతో. ఆ టీడీపీ కూడా డెఫినెట్గా 120 వరకు టీడీపీ కూడా వస్తాయని అనుకున్నా. ఇద్దరు కలిసి 150, అదే అన్నాను కదండి ఇందాక, 151 రివర్స్ అవుతుందండి ఇద్దరికి. ఈ 23 అటు వెళ్తుంది, 151 ఇటు వస్తుందండి, అంతే, పెద్ద తేడా ఏం లేదండి.
టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఉండాలి, పవన్ కళ్యాణ్ కూడా సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు అలాగే నేతలు కూడా కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? పవర్ షేరింగ్లు, ఏ షేరింగ్లు ఆ షేరింగ్లు ఇది కదండి. ఏంటండి ఈ షేరింగ్లు ఎవరో ఏదో చెప్తాం అవన్నీ, అది కరెక్ట్ కాదు. అది ఆయనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రాష్ట్రానికి సీనియారిటీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరం, అందుకే మేము పొత్తు పెట్టుకుని మేము వెళ్తున్నాం. ఆయనే సీఎం అయితే ఆయనకి ఇంతకుముందు 40 years నుంచి తెలిసిన కంపెనీ వాళ్ళని తీసుకొస్తాడండి. ఆయన బిల్ గేట్స్ లాంటి పెద్ద అతన్నే తీసుకొచ్చి ఆయన హైదరాబాద్లో కూర్చోబెట్టాడు. ఆయన అలాంటి అనుభవం ఉన్నాయి. ఆయన బోల్డ్ కంపెనీలు తీసుకొస్తాడు. ఆయన ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారండి. ఆ పవర్ షేరింగ్ కాదండి, మనకు డెవలప్మెంట్ కావాలి. షేరింగ్ ఉంటే ఏంటి, షేరింగ్ లేకపోతే ఏంటండి, డెవలప్మెంట్. ఆయన డెవలప్ చేయగలడు డెఫినెట్గా. ఆయనకి అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఇచ్చారండి. ఓకే, పవన్ కళ్యాణ్ ఇంఫ్యాక్ట్ ఈసారి ఎన్నికల్లో ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుందండి, అదేం కూర్చునండి, 100% ఉంటుంది. ఇంపాక్ట్ లేదు ఎందుకు ఉంటుంది, ఆయనకు ఓటింగ్ ఉంది కదండి. 6-7% ఇంతకుముందు ఉంది, ఇప్పుడు పెరిగింది. ఎంతైనా పెరిగింది. ఆయన పోరాటాలు చేస్తున్నాడు కదా. ఆయన ఏం దాచుకున్న సొమ్ము దోపిడీ డబ్బులతో రాజకీయం చేయట్లేదు, కష్టపడిన డబ్బులతో చేస్తున్నాడు. డెఫినెట్గా ఓటింగ్ పర్సెంట్ పెరుగుద్ది, ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తున్నారండి. రీసెంట్గానే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టింది. సో దాని మీద విపక్షాలు చాలా తీవ్రంగా కూడా వాళ్ళు స్పందిస్తున్నారు, ఇట్లాంటి పని ఏంటని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గానండి, అది అందరికీ తెలిసిన మొన్న పేపర్లో వచ్చిందండి, అది సచివాలయం తాకట్టు పెట్టారని. ఇప్పుడు వాళ్ళు పెట్టింది సచివాలయాన్ని కదండి, ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులను తాకట్టు పెట్టారు. సచివాలయం అంటే ఎవరిదండి, అందరు ప్రతి ఒక్క రూపాయి పోయి చేసి కట్టిన డబ్బుతోటి సచివాలయం. మీ జేబులు నా జేబులు అందరిలోంచి ట్యాక్సుల రూపాయలను వసూలు చేసి పట్టింది సచివాలయం. అంటే ఏంటంటే మన పరువుని తాకట్టు పెట్టారు. సచివాలయాన్ని తాకట్టు పెడతాం కదండి, మన పరువుని తాకట్టు పెట్టారు. రేపు వచ్చారనుకోండి మళ్ళీని ఇది ఉంది చూసారా, ఏది మన పొలాల డాక్యుమెంట్లు కూడా ఆయన దగ్గర పెట్టుకుంటున్నారు కదా, ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా తాకట్టు పెట్టేసుకుని మళ్ళీ తెచ్చేస్తారండి. అంటే మన నెత్తులను కూడా తాకట్టు పెట్టేస్తారు నెక్స్ట్. అది ఆలోచించుకుని ప్రజలు వీళ్ళిద్దరిని గెలిపిస్తే మంచిదండి. ఏపీకి ఒక్కచోటే రాజధాని కాకుండా 3 చోట్ల రాజధాని ఉండాలని జగన్ ప్రకటించారు. సో మీరు దాన్ని మద్దతు ఇస్తున్నారా, 3 చోట్ల ఉండాలని, లేదంటే ఒక్కచోటే అమరావతిలోనే పెట్టాలనుకుంటున్నారు రాజధాని? అది చాలా అసలు అది టూ మచ్ అండి. ఇప్పుడు ఎవరైనా ఓ తండ్రి ఉండాలనుకుంటాడు కానీ 3 తండ్రులు ఉండాలనుకుంటాడు. నాకు ఒక తల్లి ఉండాలనుకుంటాడు కానీ 3 తల్లి, ఓ పోటో తల్లి దగ్గర, ఓ పోటో తల్లి దగ్గర, నైటో తల్లి దగ్గర పడుకోవాలని ఏ బిడ్డని అనుకుంటాడండి, ఎవరు అనుకోరు కదా. 3 తల్లులు ఉండాలనుకుంటూ ఎంత బూతో, 3 తండ్రులు ఉండాలనుకుంటూ ఎంత బూతో, ఇదే అంతే బూత్ అండి నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చాలామంది మంత్రులు ఉన్నారు, ఆ మంత్రుల మీద మీ అభిప్రాయం ఏమిటి? మంత్రులు ఎవరో అసలు తెలియదండి నాకైతే. మరి ఎవరో ఆ మంత్రులు తెలియదు, వాళ్ళ శాఖలో తెలియదు, వాళ్ళ పరిపాలన తెలియదు. ఎవరున్నారండి, 1 man ఆయన జగన్ గారే కదా, ఆయన పేరే. ఏమన్నా ఓపెనింగ్ అయితే ఆయన ఉంటారు, మంత్రులు ఉంటారేమో మరి ఏం తింటారు. ఏమన్నా డెవలప్ చేసిన ఇది కట్టాడు ఈ మంత్రి అన్నవాడు ఎవరో ఒకటి చెప్పండి. ఈ పరిశ్రమ తెచ్చాడు, పోనీ రైతులకి న్యాయం చేశాడు, పోనీ పవర్ ప్రాజెక్టులు ఇది తెచ్చారు, పోనీ సివిల్ సప్లైలు ఇది తెచ్చారు, పోనీ అగ్రికల్చర్లు ఇది చేశారు అన్న మంత్రి ఎవరున్నారు ఈ 5 yearsలో ఒక్కళ్ళని చెప్పండి మీరు. పోనీ ఫైనాన్స్ మినిస్టర్ ఇది చేశాడు జనాలకి అన్న మినిస్టర్ ఎవడన్నా ఉన్నారండి? పోనీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఆ సబ్ ప్లాన్లు ఉన్నాయి చూసారా, అవి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంతమంది ఎస్సీలని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళి చదివించేవారు చంద్రబాబు నాయుడు గారు. ఏడండి ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారా అది? మరి ఇంకేంటంటే ఎవరో మినిస్టర్, వాళ్ళ మినిస్టర్ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఏమన్నా చేస్తున్నారా? మీరే చెప్పండి, నాకైతే తెలియదు మరి అది. టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది, వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. ఫైనల్గా ఈ రెండిట్లో ఏ ప్రభుత్వం మంచిగా పరిపాలన చేసింది అనుకుంటున్నారు? మీకు ఒకటేనండి, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం సెక్రటేరియట్ తాకట్టు పెట్టలేదు, టీడీపీ ప్రభుత్వం భవనాలు కూలగొట్టలేదండి, టీడీపీ ప్రభుత్వం రాజధాని లేకుండా చేయలేదు, 3 రాజధానులు అదేదండి, టీడీపీ ప్రభుత్వం టీచర్లని రోడ్డు మీద నిలబెట్టలేదండి, టీడీపీ ప్రభుత్వం ఎంప్లాయీస్ని జీతాలు లేకుండా 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఇస్తారని చేయలేదండి. అలాగే అందరినీ అన్ని శాఖలు కరెంట్ లేదు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు, 8 సార్లు 9 సార్లు పెంచారండి కరెంటు. అలాగే సివిల్ సప్లైస్, ఎనీ డిపార్ట్మెంటు, ప్రతిదీ డిపార్ట్మెంటు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఎక్కడుందో అని కిందకు చూస్తుంటే ఇగో గుంతలు పడిపోయిన రోడ్ల కింద ఉన్నాయండి అన్ని శాఖలు. ఇప్పుడు ఆ గుంతలు పోడ్చాలి, ఈ శాఖలన్నీ పైకి తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు, వీటిలన్నీ మళ్ళీ సెటరేట్ చేయాలండి. ఇంత తతంగా ఉంది ఇప్పుడు అక్కడ.
టీడీపీ ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వమే ఎక్కువ ఆ, యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి వైసీపీ సర్కార్ చెప్తుంది. మరి దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏదండి ఓ పరిశ్రమ చెప్పండి. లల్లు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. లల్లు ఏదో దాని పేరు లుల్లు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయిందండి అది? తెలంగాణకు వచ్చేసింది. అమర్రాజా బ్యాటరీ ఉందండి, ఏమైందండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలంగాణకు వచ్చేసింది. అలా ఎన్ని తెలియని ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అక్కడ కియా మోటార్స్ ఉంది, ఎంతమంది పోతున్నారండి ఇప్పుడు? వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు బెదిరించేస్తుంటే వాళ్ళు కూడా చెన్నైకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు తెచ్చింది. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ సెటరేట్ చేయాలి, కంపెనీలు తేవాలి, సెట్ చేయాలి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ని అంతా రీగ్రోత్ చేయాలి. చాలా విషయం ఉందండి. ఇవన్నీ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి సమర్థత ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చేస్తారు. వీళ్ళ వల్ల అవదండి. ఇవన్నీ మాటలకి చాటలకి చాలా తేడా ఉంటుంది. ప్రజలకు ప్రజాపాలన మంచి సంక్షేమ పథకాలు అందించాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే అని మంత్రులు కూడా రీసెంట్గానే చెప్తున్నారు. ఇప్పటికి ఏపీలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. సో అంత అప్పు చేయడం మంచిదని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఏమంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్, నేను కూడా అప్పు చేసుకుంటానండి ఫ్యామిలీ కోసం, లేదంటే ఏదైనా అసెట్ కొనుక్కున్నప్పుడు దేనికోసం. సపోజ్ ఒక్కొక్క మనిషికి వెళ్తేనే ఒక రాష్ట్రం అవుతుందండి. దేనికి చేసుకుంటామండి? ఏదైనా అభివృద్ధి కోసం అప్పు చేస్తాం. అంతేగాని మీ దగ్గర ఏమంటే ఒక 1000 రూపాయలైనా తెచ్చేసుకుని వెళ్ళిపోయి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు తినేసి ఫుల్గా మందు తాగేసి పోడుకుంటానా? చెప్పండి. అభివృద్ధి కోసం అప్పు తెచ్చి, ₹1 అప్పు తెచ్చి ఒక 4 పరిశ్రమల్లో, ఒక 5 పరిశ్రమల్లో డెవలప్ చేసి వాటికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు అనుకోండి, ఆ రూపాయి రేపొద్దున ₹100 అదే తీరుస్తుందండి. కంపెనీ పెడితే అది ఆటోమేటిక్గా తీరుస్తుంది అప్పు. అంతేగాని తెచ్చేసి నేను ₹1 అప్పు తెచ్చేసి 75 పైసలేమో నేను జేబులు వేసేసుకుని ఓ పావలేమో జనాలకి పప్పు బెల్లాల కింద పంచుతానంటే అది డెవలప్మెంట్ అవుతుందండి? అది ఎంప్లాయ్మెంట్ అవుతుందా? అది కడుపు నిండుతుందా? చెప్పండి. వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద కక్షపూరిత చర్యలు తీసుకోవడానికే ముందుంటుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో అది అందులో నిజం ఉందంటారా, లేదనుకుంటున్నారా మీరు? ప్రతిపక్ష నాయకులు ఒకటి కాదండి, పబ్లిక్ ఎవరైనా. మొన్న ఒక ఆవిడ ఎవరో ఏదో చిన్న పోస్టు ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేస్తే ఆవిడని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారండి. ఎవరో 60 ఇయర్స్ లేడీ అంటే గుంటూరులో ఆవిడ. నేను పేపర్లో చూసా. అలా ఓన్లీ ప్రతిపక్ష నాయకులను ఎప్పటి నుంచో అది కామన్గా జరుగుతున్న విషయం. అది కొత్తగా చెప్పుకోకలేదు, అది పాత అయిపోయింది. అందరిని అరెస్ట్ చేస్తూ లోపడేయటం ఇదంతా. పబ్లిక్ని కూడా ఎవరన్నా ఇది మంచి కాదని చెప్పేటోళ్ళని కూడా కొంచెం న్యూట్రల్గా ఉంటారు కదండి మాలాంటి వాళ్ళు, అటు ఏది బాగుంటే అది ఓటేసేవాళ్ళు, వాళ్ళని కూడా వాడు ఏది పోయి ఏంట్రా ఈ పరిపాలన ఇది వరస్ట్గా ఉందనంటే వీడిని తీసుకెళ్ళి లోపడేసాను, లేదు ఈ ఆస్తులు ఏమన్నా సీజ్ చేశాను, ఈ వ్యాపారం ఏముంది అది బంద్ చేశాను. ఇవి చేస్తున్నాయి. ఇయ్య డెవలప్మెంట్ అంటే, ఇయ్యండి ప్రజలకు చేసి అభివృద్ధి అంటే. ఎక్కడికి వెళ్తున్నామండి మనం? ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? అందుకే మార్పు కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీ సింగిల్గా వెళ్తుంది పోటీలో, పూర్తిగా తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. వాళ్ళ ప్రభావం, ఆ పార్టీ ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందా ఉండదంటారు? ఉంటుందండి, తప్పనిసరిగా ఉంటుంది. బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే వాళ్ళు కూడా ఓడిపోతారు. ఆ ప్రభావం అయితే ఉంటుందండి. అందుకే పొత్తు పెట్టుకోలేదేమో నేను అనుకుంటున్నాను. నేను ఒకప్పుడు బీజేపీకి ఓటేసి ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏమీ చేయలేదు కదా, అందపాతాలను తొక్కేయడంలో ప్రథమ ముద్దాయిలు వాళ్ళు ఒకళ్ళు బీజేపీ వాళ్ళు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రం ఎలా అధోగతి పాలైపోయిందండి. అందు గురించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసి ఉంటే డెఫినెట్గా ఈరోజు బీజేపీ వాళ్ళు ఉండేవారండి అక్కడ. 100% ప్రత్యామ్నాయం ఎవరు ఉండేవారు కదండి, ఓన్లీ బీజేపీ వాళ్ళు ఉండేవారు అక్కడ. డెవలప్ చేయలేదండి, పతాలను తొక్కేశారు. మేమే వేసేవాళ్ళం బీజేపీ డెవలప్ చేసి ఉంటే. వాళ్ళు చేయలేదు కదండి, మరి బీజేపీకి ఎలాగేస్తాం? బీజేపీ ప్రభావం ఉంటుంది 100%. బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళ మీద బీజేపీ ప్రభావం డెఫినెట్గా ఉంటుందండి. బీజేపీ అని ఎవరన్నా పెట్టుకుని వెళ్ళారా, ఆ డెఫినెట్గా వెనక్కి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యాన్ వేసుకు పడుకుంటామనండి. ఆ ఫ్యాన్ కూడా ఉండదు ఇప్పుడు ఇరిగిపోతుంది అంటున్నారు. ఆ ఫ్యాన్ కూడా వైసీపీ ఆ ఇరిగిపోయిన ఫ్యాన్ వేసుకుని పడుకోవాలి ఆయన.